అల్వాల్ జీహెచ్ఎంసీ డీసీ శ్రీనివాస్ రెడ్డి తీరు పట్ల కార్పొరేటర్ సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తపై అక్రమ కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అల్వాల్లోని కానాజీగూడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనిల్ కిషోర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై డీసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేరుకుని అక్రమ అరెస్ట్ను ఖండించారు. అరెస్ట్ చేసిన అనిల్ కిషోర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి చేజారిపోయే పరిస్థితి ఉన్నదని గ్రహించి పోలీసులు వదిలిపెట్టారు. తన భర్తపై కక్షపూరితంగా ఫిర్యాదు చేసిన డీసీ పైన కార్పొరేటర్ సబిత ఫిర్యాదు చేశారు. సబిత ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీ పైన కేసు నమోదు చేయకపోతే రేపు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ నుంచి పొద్దున ఒక మనిషి వచ్చి, ఒక కానిస్టేబుల్ వచ్చి అనిల్ గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని అంబిక మేడం పిలిచారని తీసుకొచ్చిన తర్వాత 3 to 4 hours ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టారు. నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు, కానీ ఫోన్ ఇవ్వలేదు. నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు. నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే వచ్చినట్టు ఉన్నాడు ఈ డీసీగా. ఈయన చేసే వాళ్ళకం ఎవరికి ఏం అర్థమైతలేదా? అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తారా? ఎందుకు అట్లా అంతగానం, ఎందుకు అంత కషి ఆయనకు? మంచి పబ్లిక్ కోసం, పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పని చేస్తుంటే కూడా ఆయనకు అంత ఓర్వలేకున్నదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కదా ఆయన చేసినవన్నీ మేము పోనీ అని వదిలేసుకుంటూ వస్తుంటే ఆయన మా మీదనే కేసు. నేను పబ్లిక్ సర్వర్ని పబ్లిక్ చేయకుండా ఎవరికి చేయాలి? మరి ఆయన కూడా అంబేద్కర్ స్టాచ్యూ అన్నప్పుడు ఆయన కూడా మాకు. నేను కానాజీగూడ నివాసిని, దగ్గర ఇప్పుడు 100 మంది ఉన్నారు. కానాజీగూడ ఏర్పడింది 1820లో 32 గుడిసెలతో. ఇది ఇన్ఫర్మేషన్ చేస్తున్నా. మన చార్మినార్ కట్టి ఇప్పుడు 400 సంవత్సరాలు అవుతుంది, కానీ చార్మినార్ కట్టి ఉన్న 100 సంవత్సరాలకి మా 32 గుడిసెలు చురువైనాయి. అంటే మాది 250-300 సంవత్సరాల కానాజీగూడ గ్రామం. మాదిగా ఎస్సీ అనేది ఎక్కువ ఇక్కడ ఉన్నదే ఎస్సీ జాతి. అలాంటిది మేము మాలమాదిగలంలో ఎప్పుడు అంబేద్కర్ సాబు మాకు ఎంతో, అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన ఆశీర్వాదం. ఇప్పుడు పెద్ద G+5 అపార్ట్మెంట్ కట్టిరంటే ఆయన ఆశీర్వాదం. అలా డెవలప్ చేసినటువంటి అంబేద్కర్ బాబాసాబు గురించి విగ్రహం పెట్టడానికి మేమేదో మా కోరిక పెట్టుకుంటుంటే. అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి గారి కంప్లైంట్లో భాగంగా మరి నేను అనిల్ కిషోర్ అల్వాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పైన కంప్లైంట్ దేనికి ఇవ్వడం జరిగిందంటే, కానాజీగూడలో 13వ తారీఖు ఏప్రిల్ రోజున అంబేద్కర్ స్టాచ్యూ నువ్వు పెట్టించినావు పర్మిషన్ లేకుండా అని నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మన సంబంధిత ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు ఆ రోజు బస్తీ ప్రజలందరూ కూడా కలిసి పెట్టుకున్నారు. దానిలో భాగంగా స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, మేము కూడా అక్కడ ఉన్నాము, ప్రజలకు అనుగుణంగా ఉన్నాము, వాళ్ళు పెట్టుకోరు. దాంట్లో అల్వాల్లో, మరి అల్వాల కాదు దేశవ్యాప్తంగా ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి, మరి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా? చూపిస్తాడా ఈ డీసీ? మరి ఎవరి బలం చూసుకొని నువ్వు ఇట్లా ఎగురుతున్నావు? అంటే నీకు ప్రజలు అక్కర్లేదా? నాయకులే కావాలా? నాయకుల. నేను సబ్ డివిజన్ ఎస్సీ ఎస్టీ డివైఎంసీ మెంబర్. ఈరోజు మేడే, మా కార్మిక కర్షక దినోత్సవం, మా అంబేద్కర్ విగ్రహం తొలగించడంపై అక్రమంగా కేసు పెట్టి మరి పొల్యూషన్ తీసుకొచ్చినందుకు ఈరోజు మేము మేడే రోజు పొల్యూషన్కి వచ్చినందుకు చాలా బాధాకరంగా, మా యొక్క దళిత కార్పొరేటర్ అయిన సబితక్క గారు వారి హస్బెండ్ని తీసుకొచ్చి పెట్టడం కూడా మాకు చాలా బాధగా ఉంది. ఆ విషయం తెలవగానే మేము ప్రతి ఒక్కరం దళిత నాయకులను, దళిత సంఘాల వివిధ బస్తీల నుంచి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సీఏ గారిని అడగడం జరిగింది. అక్కడ